ఫస్ట్ థింగ్ ఏంటంటే మోర్ యాక్టివ్ సో మీకు మీకు ఒకటి వాళ్ళు ఏం లేకుండా ట్రైనింగ్ వస్తున్నారంటే డైరెక్ట్గా ఏదో అయిపోయింది న్యూస్లో మీ దగ్గరకు వచ్చి తెచ్చుకోవడం అండ్ ఇట్ ఈస్ మోర్ సేఫర్ పర్సన్ మీరు యాక్టివ్. సో ఏదైనా కంప్లైంట్ వస్తే లేదా మీకేమైనా ఇన్ఫర్మేషన్ అంటే మీ దాకా వాళ్ళు ఎవ్రీ 2 days ఆర్ ఎవ్రీ ఏమన్నా ఇన్స్పైర్ అయ్యి గంజాయికి తాగుతున్నారన్నా లేకపోతే బాగా ఫీలింగ్ చేస్తున్నారు లేదా ఈ లేడీని వాళ్ళ హస్బెండ్ హెరాస్ చేస్తున్నారు మీకు అందరు ఖచ్చితంగా తెలుస్తుంది. విలేజ్ లెవెల్లో ఈరోజు జరిగింది మేబీ రేపు మార్నింగ్ బయట అందరికి తెలుస్తుంది కాబట్టి మా సైడ్ నుంచి చెప్పేది ఖచ్చితంగా యూ లెటర్స్ మనం ప్రాపర్టీ అఫెన్స్ ఏమంటే కూచిపూడి కొంచెం టఫర్ పోలీస్ స్టేషన్ ఉన్నారు. సో దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి ఎస్ఐ గారికి డిసైన్ చేస్తాము. అదేవిధంగా ఏదైతే క్రైమ్ అగేన్స్ట్ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా కూచిపూడి స్టేషన్లో ఆల్మోస్ట్ ఇప్పటికీ ప్రాపర్టీ అఫెన్స్లు వచ్చి ఆల్మోస్ట్ ఒక 7 ప్రాపర్టీ అఫెన్స్ జరిగాయి ఇప్పుడు కదా. అలాగే 1 మర్డర్ అయింది, కొన్ని కిడ్నాపింగ్ ఒకటి, రేప్ ఒకటి, మర్డర్ అటెంప్ట్ మర్డర్ ఒకటి. సో వీటికి ఏ విధంగా విజిబుల్ పోలీసింగ్ ఇంక్రీజ్ చేయాలి, అదేవిధంగా ఎలా మనం ప్రజలకు దగ్గర అవ్వాలి, విలేజ్ నోడల్ పోలీస్ ఆఫీసర్ అనే సిస్టమ్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. వాళ్ళని ఏ విధంగా వాడుకోవాలి, మహిళా పోలీసుని కూడా ఏ విధంగా మనకి ప్రాపర్ పేపర్ వర్క్లో కానీ ఫీల్డ్లో కానీ ప్లేస్ చేసుకోవాలి, వీటన్నిటి గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. అలాగే ఓవరాల్గా నేను ముందు రివ్యూ చేసినప్పుడు స్టేషన్ కొంచెం సాటిస్ఫై, కొత్తగా వచ్చిన ఎస్ఐ గారు ఏమేమి చేంజెస్ తీసుకొస్తారో మీతో పాటు నేను కూడా క్యూరియస్గా. సో వీళ్ళు నా సైడ్ నుండి ఇది వచ్చింది. మీకు ఎంత క్వశ్చన్స్ అంటే